సామాన్యుడి వంటింటి బడ్జెట్పై మరోసారి ద్రవ్యోల్బణ బాంబు పడబోతోంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో సతమతమవుతున్న మధ్యతరగతి జేబుకు చిల్లులు పెట్టేలా ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు డాబర్, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే వంటి కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. వచ్చే 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచే ఈ ప్రభావం కనిపించబోతోంది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, రవాణా ఖర్చులు పెరగడంతో పాటు ప్లాస్టిక్ ప్యాకేజింగ్ మెటీరియల్ ఖరీదు కావడంతో ఆ భారాన్ని వినియోగదారులపై వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మనం ప్రతిరోజు వాడే సోపులు, షాంపూలు, టూత్పేస్ట్ల నుంచి బిస్కెట్లు, పాలు, టీ పొడి వరకు అన్నింటి ధరలు 5 నుంచి 10% వరకు పెరిగే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతున్నప్పటికీ ముడి సరుకుల ధరలు అదుపులోకి రాకపోవడం కంపెనీలకు సవాలుగా మారింది. ఒకవైపు పెట్రో భారం, మరోవైపు నిత్యావసరాల ధరల మోత వెరసి సామాన్యుడికి గోరు చుట్టుపై రోకలిపోటులా మారింది. వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో పడకపోతే ఈ ధరల సెగ మరింత తీవ్రంగా ఉండవచ్చు. కాబట్టి ముందే ప్లాన్ చేసుకోకపోతే మీ నెలవారీ ఖర్చులు తడిసి మోపెడవ్వడం ఖాయం.